హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి నా స్టైల్లో నిమ్మకాయ కారం చేయబోతున్నానండి. ఈ వింటర్ సీజన్ లో జలుబులు చేసి జ్వరాలు వచ్చి నోరంతా చేదుగా అయిపోతుంది. సో అలాంటప్పుడు ఈ నిమ్మకాయ కారం చేసుకుని తింటే వేడి వేడి అన్నంలో నిమ్మకాయ కారం వేసుకుని అంత నెయ్యి గాని వెన్నపూస గాని వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నోటికి మంచి రుచిగా ఉంటుంది. సో అలాంటి పదార్థాన్ని ఈ రోజు నేను మీకు తయారు చేసి చూపించబోతున్నాను. ఇది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఇదిగోండి, ఈ సైజు నిమ్మకాయలు నేను ఇక్కడ 5 నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ సైజు అన్నమాట. రసం చాలా బాగున్నాయి, అందుకని 5 కాయలు తీసుకున్నాను. ఈ 5 కాయలకి సరిపడా ఎండుమిర్చి ఒక 15 నుంచి 20 ఎండుమిర్చి పడుతుంది, ఎందుకంటే పుల్లగా ఉంటాయి కాబట్టి. ఇంగువ, మెంతులు అండ్ ఆవాలు, ఇవేనండి వీటికి కావాల్సిన పదార్థాలు. ఈ మెంతులు ఆవాల్ని మనం దోరగా వేయించుకోవాలి, నూనె వేయకుండా. మెంతులు ఆవాలు దేనికి దానికి సపరేట్ గా వేయించుకుని పక్కన పెట్టుకుని, ఎండుమిర్చి కూడా అలాగే దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి. అది ఎలాగో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ముందైతే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందాం. కొంచెం హీట్ అవనిచ్చి ఈ మెంతులు ఈ ఆవాలు దేనికి దానికి సపరేట్ గా వేయించుకుందాం. కడాయి వేడెక్కింది. ముందుగా మెంతులు 1 స్పూన్ సరిపోతుందండి, ఎందుకంటే నేను ఇక్కడ 5 కాయలే తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. ఇది కొంచెం దోరగా వేగే వరకు వేయించుకుందాం. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఆవాలు కూడా వేసుకుని వేయించేసుకుంటున్నాం, ఎందుకంటే ఆవాలు తొందరగా చిప్పట్లాడుతూ మాడిపోతే రుచి మారిపోతుంది. సో అందుకని ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత వేయించుకుందాం. చాలా రకాలుగా చేస్తారండి. తిరగమూత వేసుకొని రోట్లో వేసి నూరేసి దాన్ని రసం లాస్ట్ లో రసం పిండేసి లాస్ట్ లో కొంచెం ఇంగువ తాలింపులాగా వేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. అది కూడా నేను తర్వాత నా వీడియోలో చేసి చూపిస్తాను. అది కూడా ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను. ఇదైతే ఇప్పుడు ఇలా చేసుకుందాం. సో ఇది చూసారా, ఎర్రగా ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఎర్రగా వేగినా చేదు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆవాలు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నా. స్పూను ఆవాలు కొంచెం సరిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇట్లాగే వేయించుకుని దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎండుమిర్చి వేయించుకుందాం. నూనె అస్సలు వద్దండి, ఇట్లా దోరగానే వేయించుకోవాలి. మెంతులు వేగిన వాసన భలే వస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది చూసారా, ఇలా వేగిపోయింది. ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేగిపోయిందని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేస్తున్నాం. సో చూసారు కదా, ఇది ఇలా వేగిపోయింది. ఇలా వేగిపోయినప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఈ ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఈ ఎండుమిర్చి 15 నుంచి 20 కాయలే పడుతుందండి. పులుపుని బట్టి మీరు కారం వేసుకోవచ్చు. తక్కువైతే మళ్ళీ కొంచెం ఎండుమిరపకాయలు వేయించుకుని మిక్సీ పట్టుకొని కారం కలిపేసుకోండి, ఏం కాదు. సో దీన్ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేగిన తర్వాత తీసేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నిమ్మకాయ కారం వేసుకొని తింటూ ఉంటే అబ్బా చెప్పక్కర్లేదు, ఇంకా వేరే ఏం అక్కర్లేదు. ఇది మంచిగా వేగిపోతే మంచి సువాసన వస్తుందండి. ఎండుమిర్చి వేగితే గలగలలాడుతూ ఉంటుంది, అలా రావాలన్నమాట. కలుపుతూనే ఉండాలండి, మాడిపోకుండా. లేదంటే మాడిపోయింది అంటే అస్సలు పచ్చడి రుచి బాగోదు. చూసారా, ఈ మాత్రంగా వేగిపోవాలి. చూసారా, ఇలా వేగిపోవాలి.
సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ 3 మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి ఈ 3 మిక్సీలోకి తీసుకున్నాం కదండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పట్టుకుందాం, గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఒకసారి చూద్దాము. ఇంకొకసారి వేద్దాము. కొంచెం ఇంకొకసారి వేద్దాము. ఇంకొంచెం మెత్తగా అయిపోయిందండి. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని రసం తీసుకోవాలి. రసం తీసుకున్నాం. సో ఇలా పిండుకోవాలండి. నిమ్మకాయల్లో రసం చాలా ఎక్కువగా ఉందండి. బాగున్నాయి నిమ్మకాయలు. మా పిల్లలు తెచ్చారు, చాలా ఎక్కువే వచ్చింది రసం. అందుకే నాకు 5 కాయలు పట్టాయి. ఇవి చూసారా ఎంత రసం వస్తుంది. సో ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రసంలోనే మనం ఇందాక పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, అది ఇందులో వేసేద్దాం. ఈ పొడి మొత్తం పట్టేలా ఉందండి. చూసుకుని కలుపుకుందాం. ఎందుకంటే ఇంకిపోతుంది, మనం కలిపిన కొద్దికి ఇంకిపోతుంది అనమాట. ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా ఈ పొడి మొత్తం పట్టేస్తాం. ఇప్పుడు చూసారా, ఈ మాత్రంగా ఉండాలన్నమాట. ఈ మాత్రంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఇంగువ వేసుకొని ఆ ఇంగువ కొంచెం ఇదైన తర్వాత దీనిలో వేసేసుకుందాం. ఇంకా వేరే తాలింపు అంటూ ఏమి ఉండదండి, ఓన్లీ ఇంగువ తాలింపే. మీకు పలచగా కావాలి అనుకుంటే చూసుకుని వేసుకోండి. ఇంకా ఇందులో మనం ఉప్పు యాడ్ చేయలేదు, ఉప్పు యాడ్ చేయాలి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు తక్కువైనా పర్లేదు, ఎక్కువైతే కష్టం అవుతుంది, తక్కువైతే కలుపుకోండి. సో చూసారా కలరు ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఇంగువ నూనెలో మరిగించి వేసుకుందాము. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు ఇంగుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. కొంచెం వేడిగా కాగనిద్దాము. కాగనిచ్చిన తర్వాత మీకు ముద్ద ఇంగు దొరికితే చాలా బాగుంటుందండి. అది ఇంత వేసినా కూడా మీకు స్మెల్ బాగా వస్తుంది. మాకు ఇక్కడ ముద్ద ఇంగు దొరకదు. ఇదివరకు నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఎల్జీ ఇంగువే వాడతాను. ఇదైతే 1 స్పూన్ పడుతుందండి. ఎందుకంటే ఇంగువ ఎక్కువ స్మెల్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అందుకని ఇప్పుడు నూనె అయితే కాగిందండి. నేనైతే ఇక్కడ ఇంగువ వేస్తున్నాను అనమాట.
ఇంకో చూసారా ఈ మాత్రం ఇంగు పడుతుంది అన్నమాట. పొడి ఇంగువ అయితే ఈ మాత్రం వేసుకోండి. ముద్ద ఇంగువ అయితే కొంచెం మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇదిగో ఇలా వేస్తున్నాను అనమాట. దీన్ని ఇలా కలపాలన్నమాట. ఇదిగో చూసారా ఇలా పొంగుతుంది అనమాట. ఇంకొక వేయంగానే ముద్ద ఇంగువ అయినా సరే ఇలాగే పొంగుతుంది. ఇలా ఒక్క సెకండ్ ఇలా అటు ఇటు కలుపుకొని ఇంగు వాసన భలే వస్తుంది. దీన్ని కూడా మనం చల్లారిన తర్వాత వేసుకోవాలండి, లేదంటే పచ్చడి చేదు వచ్చేస్తుంది. ఇది చల్లారిని ఇచ్చిన తర్వాత దానిలో వేసుకొని కలుపుతుంది. ఇదిగో చూసారా మొత్తం కరిగిపోయింది. ఇలా కరిగిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని చల్లారి పెడదాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత ఇది ఫైనల్ గా కలిపేసుకుని చూద్దాం. ఇది చల్లారిపోయిందండి ఈ నూనె. ఇప్పుడు ఇందులో వేసి కలిపేద్దాము. ఇంగు వాసన భలే వస్తుందండి. అదే ముద్ద ఇంగు అయితే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఈసారి. మీకు ఇది చూసారా, మీకు ఇలా ప్లెయిన్ గా పచ్చడి మీకు ఇష్టం లేదు అనుకుంటే ఇందులో కొంచెం ఆవాలు ముద్ద ఇంగువ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పైన తాలింపు లాగా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో అయితే మా అత్తగారు వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఇలా ప్లెయిన్ గా చేస్తారండి. ఈసారి తెరమూత వేసి చేసే పచ్చడి అది అలాగో అది ఎలా తయారు చేయాలో ఈసారి చూపిస్తాను. ఇప్పటికైతే ఇది ఇంతేనండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని అంత నెయ్యి కానీ వెన్నపూస కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఇవాళ నా రెసిపీ వచ్చేసి నిమ్మకాయ కారం అండి. ఇది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.